హాయ్ ఫ్రెండ్స్, నేను పొంగలేపల్లి ఎవరైనా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదుకో సబ్స్క్రైబ్ చేయకండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నా పెడుతున్న వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానికోసమే ఈ వీడియో ఎందుకంటే తెలుగు పైలట్ తెలుగు ఫ్రెండ్స్ చాలా మంది నా దగ్గర అడిగారు, బ్రో నేను రొమానియాకు జాబ్ కోసం వస్తున్నాను, జాబ్ ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను, వర్క్ పర్మిట్ వచ్చింది, కానీ విఎఫ్ఎస్ ఇంటర్వ్యూ వెళ్ళాలని చెప్తున్నారు. విఎఫ్ఎస్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుతారు అలాగే అడుగుతున్నారు. సో దానికోసమే తెలుగు ఫ్రెండ్స్ కోసమే ఈ వీడియో నేను పెడుతున్నాను. వాడు ఆంధ్ర నుంచి వచ్చేసారు. సో ఎవరి దగ్గర మాట్లాడేది మీకు అన్ని క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఓకే, రండి వీడియో చూస్తాం. సో ఓకే ఫ్రెండ్స్, టెల్ మీ యువర్ నేమ్. మీ పేరు చెప్పండి. నా పేరు పవన్ కుమార్, మాది రాజమండ్రి. నేను నోబెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ విజయవాడ, మా వివరా సార్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇంజనీరింగ్ మీరు? డిప్లొమా మెకానిక్. ఈ జాబ్ ఎలా దొరికింది మీకు? ఎలా అంటే నేను వివరా సార్దే ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్ ఉండేది, ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ నేను. ఆయన ఏంటంటే ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇలాగ కన్సల్టెన్సీకి ఇలాగ అప్రోచ్ అయ్యి అలాగ పంపుతూ ఉంటారు. నాకు ఆయన ద్వారా వచ్చింది ఇక్కడికి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఎంబసీలో కూడా సెలెక్ట్ అయ్యాను. రీసెంట్గా 1 month అవుతుంది ఇక్కడికి వచ్చి. సో ఇప్పుడు మీరు జాబ్ కోసం ఇంటర్వ్యూ చేశారు కదా, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎప్పుడు సెలెక్ట్ చేశారు? మీరు వర్క్ పర్మిట్ రావడానికి ఎన్ని రోజు అయింది? తర్వాత విఎఫ్ఎస్కి అపాయింట్మెంట్ రావడానికి ఎన్ని రోజు అయింది? మీరు ఇండియా నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని రోజులు అయింది టోటల్గా, అది చెప్పండి. నాకు టోటల్గా అయితే నాకు ఎంబసీ వల్ల అంటే స్టార్టింగ్లో అయితే ఎంబసీ లేదంట, నాకు తెలీదు. నేను వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాతే ఎంబసీ పెట్టడం జరిగింది. దానివల్ల నాకు 1 year అండ్ ఒక 3 months టైం పట్టింది. 3 months టైం పట్టింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అయితే ఒక 6 నెలలు అయిపోతుంది. నాకు వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత ఒక దగ్గరగా ఒక 8 నెలలు రావడానికి ఎన్ని రోజులు అయింది? వర్క్ పర్మిట్ రావడానికి 2 నెలలు వచ్చేసింది వర్క్ పర్మిట్. అక్కడి నుంచి వీసా స్లాట్లు బిజీ అయిపోయి కొంచెం లేట్ అయ్యింది. వీసా స్లాట్ విఎఫ్ఎస్కి ఎంటర్ అయిన తర్వాత ఒక నెల లోపు వీసా వచ్చేసింది. వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు ఇండియా నుంచి ఇక్కడ రావడానికి 1.5 years అయింది. ప్రెసెంట్ వాళ్ళకి అయితే అంత అవ్వట్లేదు. అంటే మాది ఏంటంటే మధ్యలో ఈస్టర్ హాలిడేస్ రావటం వల్ల ప్రాసెస్ లో అయిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు యూఎస్సీ కంపెనీకి. వాళ్ళదైతే ఒక 6 నెలలు అయిపోయింది, 6 నెలల లోపు అయిపోయింది. ఆల్రెడీ ఒక పర్సన్ వచ్చాడు యూఎస్సీ కంపెనీకి, ఇంకో పర్సన్స్ వస్తున్నారు విజయవాడ నుండి. సరే ఓకే, ఇప్పుడు మీరు విఎఫ్ఎస్ లో ఇంటర్వ్యూ అటెండ్ చేశారు కదా, విఎఫ్ఎస్ లో ఏ క్వశ్చన్ అడిగారు, మీరు ఏ డాక్యుమెంట్ ఇచ్చేసారు? అక్కడ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయండి. కన్సల్టెన్స్ అంటే మన ఏజెంట్ ఉంటాడు విఎఫ్ఎస్ ఆఫీస్ లో, వాళ్ళ దగ్గరే ఉంటాయి మన డాక్యుమెంట్స్, మన పాస్పోర్ట్, వర్క్ పర్మిట్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం ఏమీ తీసుకెళ్ళా, ఈవెన్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళా. అక్కడికి వెళ్ళంగానే నా ఫోన్ అన్ని పక్కన పెట్టేసి నాకు నా పర్సనల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, పాస్పోర్ట్, వర్క్ పర్మిట్, ఇవన్నీ, ఆఫర్ లెటర్, అవన్నీ 1 by 1 విఎఫ్ఎస్ ఆఫీస్లోకి అదే పిలుస్తారు ఇంటర్వ్యూకి. 1 by 1 వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగారు, మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు? ఇంటర్వ్యూలో అయితే నాకు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు. తర్వాత మీరు రొమేనియా ఎందుకు వెళ్తున్నారని అడిగారు, ఏ ప్లేస్కి వెళ్తున్నారని అడిగారు. చెప్పాను, నేను పలానా కంపెనీకి పలానా ఏరియాకి స్టేట్తో సహా కూడా చెప్పాలి, స్టేట్ కూడా చెప్పాలి. మీరు కంపెనీలో ఏం చేస్తారని అడిగారు, ఒకటి టఫ్ అయింది. అండ్ కంపెనీలో ఏం చేస్తున్నారని అడిగితే నాకు సిఎన్సీ ఆపరేటర్ కదా అని చెప్పి సిఎన్సీ అని చెప్పాను. ఇంతగా వాళ్ళు అడిగే విధానం ఏంటంటే కంపెనీలో ఏం ఆపరేట్ చేయటం కాదు, కంపెనీలో మీ పార్ట్స్ ఏం తయారవుతాయి, మీరు ఏం వర్క్ చేస్తారు దాంట్లో అని అడిగారు. ప్రొడక్షన్ పార్ట్స్ ఏంటని అడిగారు. తర్వాత నాకు అర్థమయ్యి నేను చెప్పాను, ఎక్స్క్యూజ్ చేశారు. ఇంకంతే, లాస్ట్ క్వశ్చన్ కదే. తర్వాత హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పేసి మంచిగా మాట్లాడి వచ్చేసాను.
మీరు డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా అక్కడ? డ్రెస్ కోడ్ అంటే ఇప్పుడు జీన్స్ టీ షర్ట్ వేసుకొని రావాలా వెళ్ళాలా? అట్లా కాదు, కొంచెం ఫార్మల్గా వెళ్తే కొంచెం బెటర్. అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు మాక్సిమం, కాకపోతే ఫార్మల్గా వెళ్తే బెటర్, ఎందుకని మంచిది. అక్కడ ఏమి తెలుగులో తమిళ్లో మాట్లాడతారా, ఇంగ్లీష్ హిందీలో మాట్లాడతారా? అక్కడ మొత్తం హిందీ లేదంటే ఇంగ్లీష్ అన్న, మాక్సిమం ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడితే enough. మీరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడుగుతున్నారా? అంటే ఫారినర్స్ ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్, హిందీ కూడా కదండి, ఇంగ్లీష్ మాట్లాడతారు. విఎఫ్ఎస్ లో ఇంగ్లీష్ మాట్లాడతారు. బయట వాళ్ళంతా మన ఏజెంట్లలో హిందీ మాట్లాడతారు. సరే, ఇప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇక్కడ రొమేనియాకి రావాలనుకో మీరు ఏమన్నా చెప్పాలా? చెప్పాలనుకుంటున్నా. మీరు వచ్చే ముందు అయితే మీరు ప్రీ ప్లాన్ గా రండి. మేము ఏమీ తెచ్చుకోకుండా వచ్చేసాము, ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోయింది. మీరు వచ్చేది మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, కాకపోతే ఇక్కడ క్లైమేట్ కొంచెం చాలా డిఫరెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా హైగా ఉంది ఇక్కడ కోల్డ్. ఇప్పుడు ఇది ఎండాకాలంలో ఉడ్డీలు స్వెటర్లు వేసి తిరుగుతున్నామా, అంత హైగా ఉంది కోల్డ్. ఇంకోటి ఏంటంటే మీరు వచ్చే ముందు మీకు ఏమేం కావాలో ఒక పసుపు నుంచి కుక్కర్తో సహా అన్నీ తెచ్చేసుకోండి. అవన్నీ కావాలి మెయిన్. మేము ఏది తెచ్చుకోలేదు, మేము ఇబ్బంది పడి చెప్తున్నాము. అలా మేము ఇబ్బంది ఏం పడ్డామంటే మేము వంట సామాను ఏమీ తెచ్చుకోలేదు, దానివల్ల మాకు ఇబ్బంది అంతే, ఇంకంతకు మించి ఏమీ లేదు. రొమేనియా అయితే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్స్ కానీ, వర్క్ చేయడానికి కానీ, కంపెనీ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది మనకి. అక్కడ పని చేసే వాళ్ళు కూడా చాలా ఇదిగా మాట్లాడతారు. ఇంకా వాళ్ళే మనకి జోకులు వేస్తారు మన మీద, మనం ఎంత అల్లరి చేసినా కానీ. కంపెనీలో కూడా ఫ్రీగానే ఉంటుంది వర్క్. నాకైతే ఓటీస్ కూడా దొరుకుతున్నాయి. నాకైతే బాగానే ఉంది, బాగానే అనిపించింది రొమేనియా. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఏమైనా కావాలంటే అడగండి, నేను మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను. సరిగా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్.